స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరు తెరవాలి ప్రతి ఒక్కరు, నోరు తెరిచి దేవుడిని ఆరాధన చేద్దాం. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మంచి దేవుడు, ఏ పాపము లేనటువంటి దేవుడు, ఏ దోషము లేనటువంటి దేవుడు, ఏ మేలు కొద్దిగా చేయలేనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మంచి దేవుణ్ణి కొన్ని నిమిషాలు ఆరాధన చేద్దాం. హల్లెలూయా. అవునయ్యా, మా జీవితంలో నువ్వు చేసిన మేలు మేము ఊహించలేము నాయన. అయ్యా, ఆ మేలులకు ఎటువంటి రుణం మేము తీర్చలేము స్వామి నాయన. అంత గొప్ప మేలులు మా ఎండ మేము జరిగించాము. సంవత్సరం వెంబడి సంవత్సరం, నెల వెంబడి నెల, దినము వెంబడి దినము అయినా మాకు అనుగ్రహిస్తూ అయ్యా ప్రతి దినము నీ కృపా బాహుల్యము చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, నీకు పూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. వారిని దేవుని సన్నిధిలో పాడి ఆరాధన చేద్దాం. ఈరోజు మనం జీవిస్తూ ఉన్నామంటే ఆయన యొక్క కృప కదా. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప కదా. మనకంటే యోగ్యులు అనేక మంది దినాన్ని చూడలేకపోయారు. మనము దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి ఆయన అవకాశం కలిగించేసాడు కనుక దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథానికి స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. గట్టిగా బిగ్గరగా స్వామి. ఎందుకంటే మంచి వారు ఎవరు ఈ లోకంలో మాకు కనిపించలేదయ్యా. పాపము పోవాలంటే దగ్గరికి చేరవలసిందే. నీలా హత్తుకునే వాళ్ళు చేరలేదయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను,
సాగేను ఈ లోకంలో సంగాలేనయ్యా. చెప్తామా? అవును స్వామి, నువ్వు లేకపోతే ఈ లోకంలో నేను బతకలేను. నా దేవా ఎప్పుడైనా కను విడచితివా, నన్ను నీవు విడువలేదయ్యా. నా దేవా ఎప్పుడైనా కను విడచితివా, నన్ను నీవు విడువలేదయ్యా. ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా కన్నీరంతా తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా కన్నీరంతా తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా బాధంతా తీర్చవయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా బాధంతా తీర్చవయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా రోగమంతా తీసవయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా రోగమంతా తీర్చవయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా కష్టమంతా తీర్చవయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఏ శ్రమలో నువ్వు బాధపడుతున్నావో ఆ శ్రమ చెప్తూ దేవుణ్ణి అడుగుదాం. ఒకవేళ నీకున్న సమస్య రోగం అయితే, ప్రభువా
నీ సన్నిధికి రాగానే నా రోగాన్ని బాగు చేస్తాను అన్నావు. బాగు చేస్తావని నమ్ముతూ ఉన్నాను ప్రభు అని. నా రోగమంతా తీర్చవయ్యా, నిన్ను చేరగా నువ్వు ఎంత మంచి దేవుడు ప్రభు అని విశ్వసించి పలికినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నీకున్న సమస్య కుటుంబ సమస్యలు అయితే, నీకున్న సమస్య మానసిక సంబంధమైన సమస్యలు అయితే, నీకున్న బాధ ఆర్థిక సంబంధమైన అప్పులైతే, వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో పెట్టి, దేవా నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా, నాకున్న అప్పులన్నీ తీర్చడానికి మార్గాన్ని సిద్ధపరిచావు, నీకు వందనాలు. నా రోగం పోవడానికి నైనా నీవు నన్ను తాకావు, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, నా కుటుంబ సమస్యలన్నీ పోవడానికి నా కుటుంబంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తున్నావు, నీకు వందనాలయ్యా అని హృదయపూర్వకంగా నమ్మి నీవు పాడినట్లయితే, నమ్మి నీవు ఆరాధన చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఇప్పుడే దేవుని సన్నిధిలో మరి ఒకసారి ఏ బాధ అయితే ఆ బాధని నీవు నోరెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ బాధ ఏదైతే అదే, రోగమైతే రోగము గురించి, రోగమంతా తీర్చావయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా రోగమంతా తీర్చావయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా బాధలన్నీ తీర్చావయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా బాధలన్నీ తీర్చావయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా సమస్యలన్నీ తీర్చావయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అడుగుదామా దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేద్దామా? దేవా దేవా దేవా, నా పక్షంగా మీరు నిలబడండి, నా పక్షంగా మీరు కార్యంలో చేయండి ప్రభువా. నిజంగానే ఈ లోకంలో ఉన్న వారందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వచ్చినా సరే ఆయన నిన్ను విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, గర్భమున పుట్టిన బిడ్డను తన తల్లి మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని వాగ్దానం చేస్తున్న దేవుడు ఆయన. కనుక ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి మనకున్న ప్రతి సమస్య, ప్రతి కన్నీరు, ప్రతి వేదన, ప్రతి అన్ని కూడా ఆయన సన్నిధిలో అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో ఆయన అడుగుదాం. అడిగి పొందలేని వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు కనుక అడిగి పొందుకుందాము. దేవా దేవా దేవా, నిజంగానే పిల్లరా, ఒక్కొక్కసారి మనకున్న సమస్యలను బట్టి కుటుంబంలో అందరూ కూడా మనకు దూరం అయిపోతూ ఉంటారు. మనకున్న బంధుమిత్రులందరూ కూడా, మన స్నేహితులు సైతం దూరం అయిపోతూ ఉంటారు. కానీ ఆయన దూరం అయిపోయే దేవుడు కాదు కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అందరూ చెప్తాం ఏమనంటే, ప్రభువా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినా సరే నీవు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. అయ్యా అందరూ నన్ను విడిచిపెట్టేసిన నీవు నన్ను విడవలేదు ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక్కసారి ఆయన ప్రార్థన చేద్దామా? నాకున్న వారందరూ నన్ను విడచి పోయినను, నాకున్న వారందరూ నన్ను విడచి పోయినను, పొద్దు ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను విడువలేనే లేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను విడువలేనే లేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చాలాసార్లు మనకున్న వారందరూ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఎన్నో నిందలు మన మీద వేస్తూ ఉంటారు. ఎన్నో
ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. సహాయం చేసేవారిని కూడా ఒక్కొక్కసారి ఆపేస్తూ ఉంటారు. అయ్యో పలానా వ్యక్తి నాకు సహాయం చేస్తాను అనుకున్నాను, కానీ నా వారే ఆపేస్తున్నారు అని ఎన్నో సార్లు మనం కన్నీరు కార్చే ఉంటాం కదా. కానీ మన దేవుడు అటువంటి వాడు కదంట. వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా, వారందరూ మనం తోసివేసి వెళ్ళిపోయినా, ఎన్నెన్నో ఇబ్బందులకు మనల్ని గురి చేసినా సరే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కనుక దేవుడి సన్నిధిలో పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా పక్షంగా మీరు నిలబడండి అయ్యా, నా పక్షంగా మీరు కార్యాలు చేయండి అయ్యా. అయ్యా నీవు లేకపోతే నేనేం చేయలేను స్వామి, నీవు లేకపోతే నేను బ్రతకలేను నాయనా, నీవు లేకపోతే నన్ను ఎవరు లేవనెత్తలేరు స్వామి. అయ్యా పడిపోయిన బురద గుంటులోనే నేను ఉండిపోతాను, పడిపోయిన కన్నీటిలోనే ఉండిపోతాను, ఆ బాధల్లోనే ఉండిపోతాను, ఆ శ్రమలలోనే ఉండిపోతాను, అప్పులలోనే ఉండిపోతాను నాయనా. నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు స్వామి అని దేవుని సొంతం మనం ప్రార్థన చేసి, దేవా నా చేయి పట్టుకొని నన్ను లేవనెత్తు ప్రభువా, నువ్వు లేకపోతే నా జీవితంలో ఎవరు లేరు ప్రభువా అని దేవుని సొంతం ప్రార్థన చేద్దాం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేకపోతే నేను నిలబడలేను స్వామి, నువ్వు లేకపోతే నేను ముందుకు సాగలేనయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా చేయి పట్టుకొని నన్ను నడిపించు ప్రభువా అని దేవుని సొంతంలో ప్రార్థన చేద్దాం. పూర్వకంగా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా 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 నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆయన నువ్వు లేకపోతే అయ్యా ఇదిగోండి కుక్కలు నా చుట్టూ చేరి నన్ను చీల్చివేస్తాయా, మృగములు నా చుట్టూ చేసి నన్ను చీల్చివేస్తాయి ప్రభువా. నీ కృప నాకు కావాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అందరం కలిసి. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను నీవు విడువలేదయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.